అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు వీడియోలో వరాలనిచ్చే వరలక్ష్మీదేవి వ్రతం యొక్క పూజా విధానం అనేది ఏ విధంగా చేసుకోవాలి, అసలు ఆ రోజున ఏమి చేయాలి, వాయనంని ఎలా ఇవ్వాలి, తోరంని ఎలా కట్టుకోవాలి, కలశంని ఎలా పెట్టుకోవాలి, ఇంకా మరెన్నో వాటి గురించి క్లుప్తంగా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు కావాల్సినటువంటి పూర్తి సమాచారం అంతా క్లియర్గా మీకు అర్థమవుతుంది. శ్రావణ మాసంలో వరలక్ష్మీ దేవతా పూజ అష్టలక్ష్మి పూజలకు సమానము. ఈ దేవతను పూజించడం వలన అష్టైశ్వర్యాలు అయినటువంటి ప్రేమ, సంపద, భూమి, శిక్షణ, సంతోషము, కీర్తి, శాంతి మరియు శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసము. అయితే ఆడంబరాలు అనేవి కాకుండా, ఐశ్వర్యం కోసం కాకుండా ఆ అమ్మని నియమ నిబంధనలతోటి, నిశ్చలమైనటువంటి భక్తితోటి పూజించడం వలన దానంతటా అదే ఐశ్వర్యం అనేది వస్తుంది. శ్రావణ మాసము శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారాన్ని వరలక్ష్మీ వ్రతంగా చేసుకుంటారు. ఏదైనా కారణాల చేత వరలక్ష్మీ వ్రతంని చేసుకోవడం కనుక కుదరకపోతే తర్వాత మరలా వచ్చేటువంటి శుక్రవారాల్లో చేసుకోవచ్చు. అయితే ఈ వ్రతాన్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. వరలక్ష్మీ వ్రతం రోజున తెల్లవారుజామునే లేచి చక్కగా ఇంటిని శుభ్రం చేసుకొని, ఇంటి ముందు చక్కటి రంగవల్లనేవి వేసుకొని, గడపకి పసుపు కుంకుమ బొట్లనేవి పెట్టుకొని, మామిడి తోరణాలతోటి పూలమాలలతోటి గుమ్మాన్ని అలంకరించుకొని, ఆ తర్వాత తలస్నానం అనేది చేసి చక్కగా శుభ్రమైనటువంటి దుస్తులను ధరించి పూజకు కావలసినటువంటి సామాగ్రిని అలాగే నైవేద్యాలు అన్నింటినీ తయారు చేసుకొని అప్పుడు పూజని ప్రారంభించాలి. అయితే ఈ పూజని ఇంట్లోని పూజా మందిరంలోనూ చేసుకోవచ్చు, లేదా ప్రత్యేకంగా ఒక మండపం అనేది ఏర్పాటు చేసుకొనైనా చేసుకోవచ్చు. అయితే లక్ష్మీదేవిని ఈశాన్య దిక్కున పూజిస్తే కనుక మంచిది అని పురాణాలు, పండితులు చెప్తున్నారు. కనుక మీకు వీలైతే మీ ఇంటి ఈశాన్య భాగంలో పూజకి స్థలాన్ని సిద్ధం చేసుకోండి. అలా ఏర్పాటు చేసినటువంటి మండపం పైన బియ్యం పిండితోటి చక్కగా ముగ్గులనేది వేసి, పసుపు కుంకుమ బొట్లనేవి అలంకరించుకొని, ఆ పీట మీద మీ దగ్గర ఉంటే కనుక కొత్త తెల్లటి వస్త్రాన్ని కానీ ఎరుపు వస్త్రాన్ని కానీ పరిచి, ఆ తెల్లటి వస్త్రం మీద బియ్యం అనేది పోసి దాని మీద లక్ష్మీదేవి చిత్రపటాన్ని ప్రతిష్ఠించుకోవాలి. అలా ప్రతిష్ఠించుకున్నటువంటి లక్ష్మీదేవి చిత్రపటాన్ని పసుపు కుంకుమ బొట్లతోటి, గంధం బొట్లతోటి అలంకరణ చేసుకొని, అమ్మవారికి ఇష్టమైనటువంటి పువ్వులతోటి, పూలమాలలతోటి, మీకు ఒకవేళ దొరికితే తెలుపు పూలను ఉపయోగించుకోండి. అలాగే మీకు తోచిన విధంగా ఆభరణాలతోటి అలంకరణ అనేది చేసుకోండి. పసుపు గణపతిని కూడా సిద్ధం చేసుకొని ఇప్పుడు కలశాన్ని ఏర్పాటు చేసుకోండి. అయితే కలశం కోసము ఎట్టి పరిస్థితిలోనూ స్టీల్ని మాత్రము వాడకూడదు. మీ దగ్గర అందుబాటులో ఉంటే కనుక రాగిని కానీ, ఇత్తడి కానీ, బంగారం కానీ, వెండి కానీ, మట్టిదైనా పర్లేదు కానీ స్టీల్ని మాత్రం ఉపయోగించకండి. ఏది వీలైతే దాన్ని తీసుకోవచ్చు. అయితే ముందుగా రాగి కానీ, ఇత్తడి ప్లేట్ని కానీ తీసుకొని చక్కగా ఆ ప్లేట్కి పసుపు, కుంకుమ, గంధమ బొట్లతోటి అలంకరించుకొని, ఇప్పుడు అలంకరించుకున్నటువంటి ఆ ప్లేట్ని మండపం పైన ఉంచి, ఇప్పుడు దానిలో 5 గుప్పిళ్ళ బియ్యం అనేది వేసి సమంగా పరుచుకోండి. ఇప్పుడు అలా పరుచుకునేటువంటి బియ్యంలోకి కొంచెం పసుపు, కుంకుమ వేసి ఒక తమలపాకును కూడా పెట్టుకోండి. ఇప్పుడు ఇత్తడి లేదా రాగి చెంబుని తీసుకొని చక్కగా ఆ చెంబుకి పసుపు కుంకుమ బొట్లనేవి పెట్టి, ఒకవేళ మీ దగ్గర కనుక కాసు ఉంటే దారానికి పసుపు రాసి ఆ కాసుని దారానికి కట్టి అమ్మవారికి వేసుకోవచ్చు. ఒకవేళ ఈ సంవత్సరం మీకు కాసు తీసుకోవడం కుదరకపోయినా, లేదా మీకు అలా కాసు తీసుకునేటువంటి ఆనవాయితీ అనేది లేకపోయినా, మీరు మామూలుగా పసుపు కొమ్ముకైనా దారాన్ని కట్టి వేసుకోవచ్చు. ఇప్పుడు అలా రెడీ చేసుకుని పెట్టుకున్నటువంటి ఆ చెంబుని తమలపాకు మీద పెట్టి దానిలో సగం వరకు నీరు అనేది పోయాలి. నీరు పోసిన తర్వాత దానిలోకి కొంచెము పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, పువ్వులు, ఒక నాణము,
తమలపాకులు కానీ మామిడాకులు కానీ వేసుకోవచ్చు. పచ్చ కర్పూరము, పరిమళభరితమైనటువంటి సుగంధ ద్రవ్యాలని వేయాలి. మీ దగ్గర ఒకవేళ ఉంటే, అందుబాటులో ఉంటే యాలుకలు, వట్టివేళ్ళు, లవంగాలు వీటిని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కొబ్బరికాయని తీసుకొని చక్కగా కొబ్బరికాయకి పసుపు కుంకుమ బొట్లనేవి పెట్టి ఆ చెంబు పైన ఉంచి దానిపైన ఎరుపు రంగు కానీ ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి జాకెట్ ముక్కని పెట్టాలి. ఆ తర్వాత గాజులతోటి, పూలమాలలతోటి, పువ్వులతోటి మీకు తోచిన విధంగా ఆభరణాలు, వస్త్రాలతోటి అలంకరణ అనేది చేసుకోవాలి. ఈ విధంగా కలశం ఏర్పాటు చేసుకొని పెట్టుకోవాలి. కలశం ఏర్పాటు చేసుకున్న తర్వాత తోరాలని, వాయనాలని ఏర్పాటు చేసుకుంటే కనుక మనము పూజ చేసేటప్పుడు మధ్యలో మళ్ళీ ఇంకా లెగ్సి వాటిని తయారు చేసుకునే అవసరం అనేది ఉండదు. కాబట్టి ముందే సిద్ధం చేసుకొని ఉంటే మనం పూజకి కూర్చున్న తర్వాత ఇంకా మళ్ళీ లెగవకుండా ప్రశాంతంగా పూజ అనేది చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు తోరాలని ఎలా తయారు చేసుకోవాలో, ఎన్ని చేసుకోవాలో చూద్దాము. తెల్లటి దారం తీసుకొని 9 కానీ 5 పోగులు కానీ పోసుకొని, అలా పోసుకున్నటువంటి ఆ పోగులకి పసుపు అనేది రాసుకొని పువ్వులతో కానీ ఆకులతో కానీ ముడులు అనేవి వేసుకోవాలి. అవి కూడా మీరు ఒకవేళ 9 పోగులు పోసుకొని ఉంటే 9 ముడులు అనేవి వేసుకోవాలి. అంటే 9 సార్లు కట్టాలి. 5 పోగులు వేసుకుంటే కనుక 5 ముడులు అనేవి వేసుకోవాలి. ఇలా మొత్తము 3 తోరంలని సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు వాయనంని ఎలా సిద్ధం చేసుకోవాలి అంటే కనుక ఒక ఇత్తడి ప్లేట్ అనేది తీసుకొని దానిలోకి 1 కానీ లేదా 2 కానీ బ్లౌజ్ పీసెస్ని పెట్టుకొని ఆ బ్లౌజ్ పీసెస్ మీద 2 తమలపాకులు, పసుపు, కుంకుమ, వక్క, అలాగే పండ్లు, పూలు, 1 నాణము, ఆకుపచ్చ రంగు కానీ ఎరుపు రంగు కానీ గాజులనేవి 1/2 డజన్ కానీ లేదా డజన్నర కానీ పెట్టుకోవాలి. మీ వీలును బట్టి, మీ దగ్గర ఉన్న దాన్ని బట్టి. ఆ తర్వాత పచ్చి శనగలు, నానబెట్టుకొని ఉన్నటువంటి పచ్చి శనగలని, తోరంని కూడా పెట్టుకొని సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి. ఇలా అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు పూజని ప్రారంభించాలి. ముందుగా దీపారాధన అనేది చేసి పసుపు, కుంకుమ, పువ్వులు, అక్షింతలు ఆ దీపాల దగ్గర వేసుకొని దీపారాధనకు నమస్కారం అనేది చేసుకొని ముందుగా ఆచమనీయం చేసి ఆ తర్వాత సంకల్పం అనేది చేసుకోవాలి. మనం ఏ పూజ చేసినా, ఏ వ్రతాలు చేసినా ఆ విఘ్నేశ్వరుని ముందుగా ఆరాధించాలి. కనుక ముందుగా గణనాథుణ్ణి ఆరాధించాలి. పసుపు గణపతిని పూజించుకోవాలి. ఆ గణనాథుణ్ణి షోడశోపచారాలతోటి పూజించాలి. అనగా ఆవాహనము, ఆసనం, స్నానం, పాద్యం, ఆర్ఘ్యం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, అక్షింతలు, ధూపదీప నైవేద్యాలను నివేదించి నీరాజన కర్పూరాన్ని సమర్పించాలి. ఇలా అన్నీ చేసిన తర్వాత మంత్రపుష్పం అనేది చేసి ఆత్మప్రదక్షిణ అనేది చెప్పుకొని గణనాథుని దగ్గర అక్షింతలు అనేవి వేసుకోవాలి. అలా వేసినటువంటి అక్షింతల్లోంచి కొన్ని అక్షింతలని ఆ గణనాథుని ఆశీర్వాదనంగా భావించి కొన్ని తీసుకొని మన శిరస్సు పైన వేసుకోవాలి. ఇంతటితోటి గణపతి పూజ అనేది ముగుస్తుంది. ఇప్పుడు వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించాలి. లక్ష్మీ అమ్మవారిని కూడా షోడశోపచారాలతో పూజించాలి. ఆ గణనాథుని పూజించిన విధంగానే ఆవాహనము, పాద్యము, ఆర్ఘ్యం, ఆసనం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, అక్షింతలు, ధూపం, దీపంలని సమర్పించాలి. ఆ తర్వాత ఆ అమ్మవారికి అదాంగ పూజ అనేది చెయ్యాలి. అదాంగ పూజ అంటే అమ్మవారి ప్రతి అంగానికి పూజ అనేది చెయ్యడము. అదాంగ పూజ అనంతరము అమ్మవారిని అష్టోత్తర శతనామావళితోటి పూజించాలి. కుంకుమ పూజ చేసుకున్నా కూడా అష్టోత్తర శతనామావళి చదువుతూ కుంకుమ పూజ చేసుకోవడం కానీ, లేదా అక్షింతలు వేయడం కానీ, పసుపు వేసుకోవడం కానీ, పువ్వులు వేస్తూ కానీ అష్టోత్తర శతనామావళి అనేది చేసుకోవాలి. ఇలా అష్టోత్తర శతనామావళితోటి అమ్మవారిని పూజించిన అనంతరము ధూపదీప నైవేద్యాలని సమర్పించి ఆ తర్వాత తోరగ్రంథి పూజ అనేది చేసుకోవాలి. మనం ముందుగా తయారు చేసుకుని ఉంచుకునేటువంటి తోరాలని అమ్మవారి దగ్గర పెట్టి ఆ తోరాలకి
అక్షింతలు కుంకుమ వేస్తూ ఒక్కొక్క ముడి దగ్గర అక్షింతలు వేస్తూ తోరగ్రంథి పూజ అనేది చేసుకోవాలి. తోరగ్రంథి పూజ చేయడం అయిన తర్వాత తోరంలో నుంచి ఒక తోరం తీసుకొని కుడి చేతికి కట్టుకుంటూ ఇక్కడ డిస్ప్లేలో ఇస్తున్నటువంటి మంత్రాన్ని చదువుతూ కుడి చేతికి కట్టుకోవాలి. తోరం కట్టుకున్న తర్వాత అమ్మవారికి వాయనం అనేది ఇవ్వాలి. వాయనం ఇచ్చేటప్పుడు ఇస్తినమ్మ వాయనము అని చెప్పి మనం అనాలి. పుచ్చుకుంటినమ్మ వాయనము అని అమ్మవారు చెప్తున్న విధంగాన మనమే చెప్పాలి. తర్వాత కొన్ని చేతిలోకి అక్షింతలనేవి తీసుకొని వరలక్ష్మి వ్రత కథ అనేది చదువుకోవాలి. కథ చదవడం అయిపోయిన తర్వాత అక్షింతలన్నీ అమ్మవారి దగ్గర వేయాలి. కొన్ని అక్షింతలు అమ్మవారి ఆశీర్వాదంగా భావించి మన శిరస్సు పైన వేసుకోవాలి. ఇప్పుడు మంగళహారతి అనేది ఇవ్వాలి. ఇక్కడితోటి వరలక్ష్మి వ్రతం అనేది ముగుస్తుంది. అయితే పూజలో ఏమైనా లోపాలు ఉంటే క్షమించమని క్షమాపరాధన అనేది చెప్పుకోవాలి. అయితే వరలక్ష్మి పూజ అనంతరము కలశంని ఎప్పుడు కదిలించాలి, కలశంలో ఉన్నటువంటి వస్తువులను ఏమి చేయాలి అంటే కనుక శుక్రవారం రోజు నాడు వరలక్ష్మి పూజ చేసుకొని ముత్తైదువులకి వాయనం ఇచ్చిన తర్వాత ఇంతటితోటి వరలక్ష్మి వ్రతం అనేది ముగుస్తుంది. కాకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ శుక్రవారం రోజు నాడు మాత్రము అమ్మవారికి ఉద్వాసన చెప్పడం కానీ కలశంని కదిలించడం కానీ చెయ్యకూడదు. ఉదయం పూజ చేసుకొని సాయంత్రం పూజ కూడా చేసుకొని శుక్రవారం రోజు పూజ అనంతరము శనివారం రోజు నాడు ఉదయము మరలా తలస్నానం అనేది చేసి అమ్మవారికి వీలైతే ఏదన్నా నైవేద్యం అనేది చేసుకొని ఈ రోజున అమ్మవారిని మళ్ళీ షోడశోపచారాలతోటి పూజ చేయాల్సినటువంటి అవసరం లేదండి. మామూలుగా పూజ అనేది చేసుకొని దీపారాధన అనేది చేసి దీపారాధన ఉన్నప్పుడే కలశంని 3 సార్లు అమ్మవారి చిత్రపటంని 3 సార్లు కదిలించాలి. మామూలుగా దీపం ఉన్నప్పుడు కదిలించాలి కానీ అప్పుడే కలశంని తీసేయకూడదు. దీపము గగనం అయిన తర్వాత అప్పుడు కలశంని తీయాలి. కలశంలో ఉన్నటువంటి నీరుని ఇంట్లో ఉన్నవారి మీద మీ మీద ఇంట్లోనూ చల్లుకోవాలి. ఆ తర్వాత ఇంక మిగతా నీటిని ఎవరు తొక్కనటువంటి ప్రదేశంలో కానీ పారేటువంటి నీటిలో కానీ పోయాలి. కలశం మీద పెట్టినటువంటి జాకెట్ ముక్కలని మీరే తీసుకోవాలండి, ఎవరికి ఇవ్వకూడదు. అలాగే కలశం మీద ఉంచినటువంటి కొబ్బరికాయతోటి ఏదైనా తీపి పదార్థంని చేసుకోవాలి. కలశం పెట్టుకున్నప్పుడు ఆ కలశం కింద పోసినటువంటి బియ్యంతో ఏదైనా ఒక తీపి వంటకం అనేది చేసుకొని మీరు మీ ఇంటిల్లిపాది స్వీకరించవచ్చు. అంతేగాని తిరిగి మళ్ళీ నైవేద్యంగా చేయకూడదు. సో ఇదండి ఈరోజు వీడియో. ఇంకొక మంచి కంటెంట్ తోటి ఇంకొక మంచి వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ. ఓం శ్రీమాత్రే నమః.